అందరికి నమస్కారం అండి. నా పేరు లోకేష్, ఎల్జీ హెచ్హెచ్ఈ తిరుపతి బ్రాంచ్. ఈ రోజు మన ఎల్జీ మైక్రో ఓవెన్ లో పాస్తా ప్రిపరేషన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు పాస్తా ప్రిపరేషన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా నేను పాస్తా తీసుకున్నాను, తర్వాత ఆనియన్, టమాటో, క్యారెట్, ఇంకా మనకు అందుబాటులో ఉంటే క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ చిల్లీ ఇవి కూడా మనము యూస్ చేసుకోవచ్చు. అలాగే మసాలాకు వచ్చే లోపల రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, ధనియా పౌడర్, చాట్ మసాలా ఇవి మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత మన ఎల్జీ మైక్రో ఓవెన్లో పాస్తా ప్రిపేర్ చేయాలి అంటే ముందుగా ఒక బోరోసిల్ బౌల్ కానీ లేదా ఒక టప్పర్వేర్ బౌల్ కానీ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం ఆయిల్ మిక్సింగ్ చేసేసి పాస్తా వేసేసి మన ఎల్జీ మైక్రో ఓవెన్లో మైక్రో మోడ్లో 6 minutes పెట్టి స్టార్ట్ చేద్దాం. వితిన్ 6 minutes లోనే పాస్తా అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ముందుగా నేను బౌల్ని మైక్రోవేవ్లో ఉంచి డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ టైమర్ వచ్చేసి 6 minutes, తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేశానండి. వితిన్ 6 minutes లోనే పాస్తా అనేది కుక్ అయిపోతుంది. ఈ పాస్తా అనేది వితిన్ 6 minutes లోనే ఎలా బాయిల్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కండి, పాస్తా వితిన్ 6 minutes లోనే ఎలా బాయిల్ అయిపోయిందో. ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న ఈ వాటర్ని మనము వడగొట్టేద్దామండి. ఆ తర్వాత నేను ఒక వేరే టప్పర్వేర్ బౌల్ తీసుకున్నానండి. అందులో 2 tablespoon ఆయిల్ అప్లై చేశాను. ఆ తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసి బాగా మిక్సింగ్ చేసేసి మన మైక్రో ఓవెన్లో మైక్రో మోడ్లో 4 minutes పెట్టి స్టార్ట్ చేద్దామండి. ఇందులో నేను ఆయిల్లో వెజిటబుల్స్ వేసి బాగా మిక్సింగ్ చేసేసానండి. అగైన్ నేను మళ్ళీ మైక్రో ఓవెన్లో ఉంచాను ఆ బౌల్ని, డోర్ క్లోజ్ చేశాను. మైక్రో ఓవెన్లో మైక్రో మోడ్లో 4 minutes అండి. 4 minutes స్టార్ట్ పెట్టి కొట్టేస్తున్నాను. వితిన్ 4 minutes లోనే మన వెజిటబుల్స్ అనేవి బాగా బాయిల్ అయిపోతాయి. ఇక్కడ చూసాం కదండి, వితిన్ 4 minutes లోనే మన వెజిటబుల్స్ అనేది బాగా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిపోయిన ఈ వెజిటబుల్స్ లోకి చూడండి, బాగా బాయిల్ అయిపోయాయి. ఈ వెజిటబుల్స్ లోకి మనము మసాలా అన్ని బాగా మిక్సింగ్ చేసేసి మళ్ళీ అగైన్ 3 minutes పెడదామండి మన మైక్రో ఓవెన్లో. ఇక్కడ నేను ఆల్ మసాలాస్ అన్ని బాగా మిక్సింగ్ చేశానండి. మనకు అందుబాటులో ఉంటే టమాటో కచప్ కూడా మనము ఇందులో యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత నేను మైక్రో ఓవెన్లో ఉంచాను, డోర్ క్లోజ్ చేసాను. మన మైక్రో ఓవెన్లో మైక్రో మోడ్లో 3 minutes పెట్టి స్టార్ట్ చేస్తున్నానండి. 3 minutes లోనే మొత్తం నీట్గా బాయిల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసిన పాస్తా ఏదైతే ఉంటుందో ఇందులో వేసేసి బాగా మిక్సింగ్ చేసేసి మనం హాట్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం టోటల్గా మసాలా కలిపిన తర్వాత మైక్రో ఓవెన్లో మన మైక్రో మోడ్లో 3 minutes పెట్టానండి. 3 minutes కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాయిల్ అయిపోయిన ఈ మిక్సింగ్ని ఆల్రెడీ మనం బాయిల్ చేసిన ఈ పాస్తా వేసి బాగా మిక్సింగ్ చేద్దామండి. ఇక్కడ చూడండి, పాస్తాని వేసేసి బాగా మిక్సింగ్ చేసేసాను. నేను మళ్ళీ మైక్రో ఓవెన్లో ఉంచి మన మైక్రో మోడ్లో 1 minute పెట్టేయండి. 1 minute పెట్టి స్టార్ట్ కొట్టేసానండి. వితిన్ 1 minute లోనే మన ప్రిపరేషన్ అనేది పాస్తా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసాం కదండి, పాస్తా ఎంత బాగా నీట్గా ప్రిపరేషన్ అయిపోయిందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.